శ్రీ గురుభ్యో నమః. సర్వాభరణ భూషిత, సమస్తమైన ఆభరణముల చేత అలంకరించబడిన అమ్మ. శిరస్సు మీద పెట్టుకునే చూడామణి, పాపిట బిల్ల మొదలు కాలివ్రేళ్లకు పెట్టుకునే మట్టెల వరకు సమస్తమైన ఆభరణాల చేత అమ్మ అలంకరించబడి ఉంటుంది. అవన్నీ ధరించినా కొందరికి శోభిల్లదు. శోభిల్లాలి అంటే దానికి తగ్గ తనువు ఉండాలి. ఆభరణాలకే ఆభరణం అమ్మ శరీరం. అమ్మకు లోటేమిటి? ఆమె శ్రీ మహారాజ్ఞి. అమ్మ శరీరం ఎంత చైతన్యమో అమ్మ ధరించిన ఆభరణాలు కూడా అంతే చైతన్యం. ఎందుకంటే ఆభరణాలు ఎక్కడి నుంచో రాలేదు, ఎవరో ధరింపచేయలేదు. ఆభరణాలు అమ్మకు అభిన్నం. ఆభరణాలు అమ్మ యొక్క శక్తులే. అమ్మ చిదగ్నికుండం నుండి వచ్చేటప్పటికే అమ్మకు ఆభరణాలున్నాయి. అమ్మ ఎంత చిత్స్వరూపమో అమ్మ ఆభరణాలు కూడా అంతే చిత్స్వరూపాలు. మంత్రాలే ఆభరణాలు. సర్వాభరణ భూషిత అంటే సర్వమంత్రములతో అలంకరింపబడినది అని అర్థం. అమ్మ మహామంత్ర స్వరూపిణి. సప్తకోటి మహామంత్రములు, 4 వేదములు, ఉపవేదాలు మొదలైనవి అమ్మకు ఆభరణములు. భౌతిక భూషణములు వాటికి సంకేతములు. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క విశేషం సంకేతం ఉంటాయి. ముత్యం చంద్రుడికి, పగడం కుజగ్రహానికి, వజ్రం శుక్రగ్రహానికి సంకేతాలు. అన్ని జాతుల వారు, అన్ని రీతుల వారు ధరించే ఆభరణాలన్నీ అమ్మ ఆభరణాలే. ఇంకా చెప్పాలంటే జగత్తే అమ్మ ఆభరణం. జగత్తులో ఏ అందాన్ని చూసినా, ఏ ఆనందాన్ని కలిగించే వ్యక్తిని చూసినా అవన్నీ వారందరూ అమ్మ ఆభరణాలే. ముఖాన బొట్టు ఉండడం సనాతన ధర్మానికి హేతువు. అమ్మవారి అనుగ్రహం పొందాడు అనడానికి నుదుటున ఎర్రటి బొట్టు ఉండడమే గుర్తు. అమ్మ ముఖంలో ఉన్న ఏ బొట్టునైతే చూస్తూ పరమానందం పొందావో ఆ బొట్టును తాను ధరించకుండా ఉండలేని తనం రావాలి. అయోధ్యలో బొట్టు పెట్టుకొని వాడు ఉండడు అని రామాయణంలో ఉంది. ఎర్రటి బొట్టు చూసినా, ఎర్రటి పువ్వు చూసినా, ఎర్రటి చీర చూసినా అమ్మే మనకు గుర్తుకు రావాలి. నుదుటున బొట్టు పెట్టుకో. యజ్ఞోపవీత విషయమై శ్రద్ధ వహించు. మంగళసూత్రాన్ని గౌరవించు. గాజులు శ్రద్ధగా ధరించు. చెవికమ్మలను గౌరవించు. అప్పుడు నిజంగా అమ్మను సర్వాభరణ భూషిత అన్నట్టు. అప్పుడు సర్వాభరణ భూషిత అమ్మ కాదు, నువ్వే. నువ్వు సర్వాభరణ భూషిత అని చెప్పినా చెప్పకపోయినా ఆవిడ అన్నీ పెట్టుకుంటుంది. అమ్మే సమస్తం. ఆవిడకు ఆభరణాలేమిటి? మనకు నేర్పడానికే అమ్మ నామాలన్నీ.